కావలసిన ప్రధాన సమస్యల్లో ముఖ్యమైన భాగం రోడ్లు. మనిషికి కూడు గూడు బట్ట ఎంత అవసరమో మనిషి ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటే రహదారులు కూడా అంతే ముఖ్యం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల రహదారుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. వీటిపై సంబంధించిన అధికారులకు ప్రజలు నిలదీస్తూ ఉంటారు, పాత్రికేయులు నిలదీస్తూ ఉంటారు, రాజకీయ నాయకులు కూడా నిలదీస్తూ ఉంటారు. అయితే ఈ సమస్యల్లో అసలు రోడ్లు దెబ్బతినడానికి గల కారణాలు ఏమిటి అనే దాన్ని చర్చించడానికి ఈరోజు ఖమ్మం జిల్లా రోడ్లు భవనాలు శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ సతీష్ గారితో స్పెషల్ టాక్ షో. ఒకప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఉండేది. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి ఎలాగుంది, ఈరోజు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకించి వచ్చినందున అభివృద్ధి ఎలాగుంటుంది, అదేవిధంగా రోడ్లు అభివృద్ధి చేస్తే రాష్ట్రానికి, జిల్లాలకి, గ్రామాలకి పయనం ఎలా ఉంటుంది అనే దాని మీద వారి అభిప్రాయాలు తెలుసుకోవటానికి మన సతీష్ గారు ఈ సూపర్ టాక్ షోలో ప్రత్యేకించి కొన్ని విషయాలు చెప్తున్నారు. వారి నోట ఉంటే మీరు వినండి. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పుడు ముఖ్యంగా ఆంధ్ర ఏరియాలో ఎక్కువ కోస్తా ప్రాంతాలు ఉన్నాయి, తెలంగాణ ఏరియాలో మెట్ట ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఉన్నాయి. మనము రాష్ట్రం మొత్తానికి ఒకే రకమైన పాలసీలు ఉండేవి. అంటే మెట్ట ప్రాంతాల్లో ఉండే రోడ్ల పరిస్థితి వేరు, కోస్తా ప్రాంతాల్లో ఉండే రోడ్ల పరిస్థితి వేరు. కానీ ఒక యూనిఫామ్ పాలసీ ఉండాలి కాబట్టి ఒకే రకమైన పాలసీ ఉండటం వలన ఇక్కడ ఖర్చు ఎక్కువ అవటము, లేదు అనుకుంటే ఆ టెక్నాలజీ ఇక్కడ సూట్ అవ్వకపోవటము జరిగేది. ఇప్పుడు కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇక్కడ ఉండే భూములు ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ వాటర్ సాయిల్స్ ఉన్నాయి, కానీ మిగతా ప్రాంతాలు మొత్తం కూడా ఈ కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, మంచి సాయిల్స్ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతానికి అనువుగా ఉండే రోడ్డు టెక్నాలజీ ఉపయోగించాలండి. తర్వాత ఇక్కడ మెటల్ బాగా అబండెంట్గా దొరుకుతుంది, మంచి క్వాలిటీ గ్రనైట్. రోడ్లకి ఏదైతే, బిల్డింగ్స్కి ఏదైతే కావాలో మెటీరియల్ ఇదంతా కూడా మంచిగా దొరుకుతుంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని గ్రావెల్ దొరుకుతుంది, మంచి మట్టి దొరుకుతుంది. కాబట్టి రోడ్లు నిర్మాణము పటిష్టంగా ఈ ప్రాంతానికి తగ్గట్టుగా ఇప్పుడు చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఖమ్మం జిల్లాకి సంబంధించి మనకి 2900 కిలోమీటర్లు R&B పరిధిలో ఉన్నాయండి. ఈ 2900 కిలోమీటర్లు కూడా దాదాపు బీటీ రోడ్డుగానే కన్వర్ట్ చేయడం జరిగింది. మొత్తము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో కూడా 5000 కిలోమీటర్ల పైచలకు రోడ్లు, మట్టి రోడ్లు అయితే ఏమి, తార్ రోడ్లు అయితే ఏమి, WBM రోడ్స్ అయితే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమి ఆదేశాలు ఇచ్చారంటే, పంచాయతీరాజ్ రోడ్లు అంటే ముఖ్యమైన గ్రామాలకు ఉన్న రోడ్లు, తర్వాత దేవుడి గుడులకి ఇంపార్టెంట్, చరిత్రాత్మకంగా కానీ టెంపుల్ విధంగా కానీ ఇంపార్టెంట్ ఉన్న రోడ్లని R&Bకి తీసుకోమని ఆదేశాలు ఇచ్చారు. దాంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మినిమం 200 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని R&Bకి ట్రాన్స్ఫర్ చేయాలని ప్రతిపాదనలు అడిగారు. మనం ఈ జిల్లా నుంచి 3000 కిలోమీటర్లని ఈ రోడ్డు ట్రాన్స్ఫర్ కోసము ప్రతిపాదనలు పంపించాము. ఇదే కాకుండా ఖమ్మం జిల్లాకి, అంటే హైదరాబాద్ నుంచి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కి 4 లేన్లు రోడ్లు ఉండాలి అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మన ఖమ్మం జిల్లాకి సూర్యాపేట వరకే హైదరాబాద్ నుంచి 4 లేన్ రోడ్లు ఉందండి. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల ఖమ్మానికి మనకి 2 లేన్ రోడ్డు ఉంది. దాన్ని 4 లేన్ రోడ్ చేయడానికి కూడా మనం ప్రతిపాదన పంపించాం. మూడోది, గవర్నమెంట్
మండల హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్కి డబుల్ లేన్ రోడ్ నిర్మాణాలు జరగాలి అని ప్రతిపాదనలు అడిగారు. దాంట్లో భాగంగా కూడా ఏ మండలం నుంచి అయితే మనకి డబుల్ లేన్ రోడ్లు లేవో, ఫర్ ఎగ్జాంపుల్ చింతకాని నుంచి ఖమ్మానికి దగ్గరలో ఉన్న చింతకాని నుంచి కారేపల్లి, కామేపల్లి, ఈ మండలాలు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తున్నాను. ఈ వీక్ నుంచి కూడా మనకి డబుల్ లేన్ రోడ్లు లేవు. డబుల్ లేన్ రోడ్లు లేకపోవటం వలన ట్రావెలింగ్ ఎక్కువ టైం పడుతుంది. ఇవి కూడా ప్రతిపాదనలు చేయటం జరిగింది. ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా సూర్యాపేట నుంచి అశ్వారావుపేట దాటి వెస్ట్ గోదావరి జిల్లాకి కాకినాడ పోర్టుకి పోవడానికి ప్రధానమైన రహదారి ఉందండి. అది ఇప్పుడు 2 లేన్ రోడ్డు ఉన్నది. కానీ మన స్టాండర్డ్స్ ప్రకారము 20,000 ప్యాసింజర్ కార్ యూనిట్స్ పర్ డే దాటితే 4 లేన్ చేయాలి. ఇప్పుడు దాదాపు కొన్ని ప్రాంతాల్లో 50,000 ఉంది. చాలా ప్రాంతాల్లో 32,000 పైచెలకు ట్రాఫిక్ ఉంది. అంటే ఏనాడో వీటిని 4 లేన్ చేయాలి. అలాంటి చేయవలసిన రోడ్స్ ముఖ్యంగా ఖమ్మం నుంచి అశ్వారావుపేట వరకు, తర్వాత వైరా నుంచి తల్లాడ, భద్రాచలం అంటే కొత్తగూడెం వరకు మనం వైడనింగ్ చేయాలండి, 4 లేన్ రోడ్ చేయాలి. ఖమ్మం నుంచి ఇల్లందు నుంచి మహబూబాబాదు, ఇల్లందు నుంచి కొత్తగూడెం, ఇవి మన ఖమ్మం R&B పరిధిలో ఉన్న రోడ్లు 4 లేన్ చేయాలి. ఇవి కాకుండా బూర్గుంపాడు నుంచి ఏటూరు నాగారం, దీన్ని కూడా 4 లేన్ చేయాలి. ఇక నేషనల్ హైవే పరిధిలో ఉన్నది ముత్తగూడెం దగ్గర నుంచి ఆంధ్ర బోర్డర్ నుంచి భద్రాచలం వరకు 4 లేన్ చేయాలి. దానికి ప్రతిపాదనలు యాక్టివ్గా ఉన్నాయి. అవి అయ్యే పరిస్థితుల్లో ఉంది. మనం కూడా మొన్న జిల్లా ప్రణాళికలో ఇవన్నీ ఈ రోడ్లు పంపించడం జరిగింది. సుమారు 900 కోట్ల రూపాయలు ఈ 4 లేన్ చేయడానికి అవసరం అవుతాయి. ఎందుకంటే జిల్లాలో ఈ ప్రధానమైన రహదారుల్లో మనకి తెలుసు, వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, అటు మహారాష్ట్ర నుంచి హెవీ గ్రానైట్ లోడ్స్ ఆంధ్ర పోర్టులకు వెళ్తున్నాయి. అలాగే ఇక్కడ ఉన్న మైనింగ్ ఇండస్ట్రీ కానీ, ఈ స్పాంజ్ ఐరన్ కానీ, హెవీ వాటర్, ఈ ఏరియాకి కూడా హెవీ వెహికల్స్ కూడా మూవ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా 4 లేన్ రోడ్లు ఉంటే మాత్రమే, మంచి ప్రమాణాలతో వేస్తే మాత్రమే ట్రాఫిక్ ఈజీగా సేఫ్గా వెళ్తుంది. ఈ సూర్యాపేట నుంచి అశ్వారావుపేట వరకు వెళ్ళే రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువ అవుతున్న కొద్దీ మనము రోడ్డు విడ్తుల్ని పెంచాలి. లేకపోతే ఏమవుతుందంటే స్పీడ్ తగ్గి, మనకి స్పీడ్ తగ్గటం వలన ట్రాఫిక్ ఇంకా ఎక్కువ అవుతుంటుంది, ప్రయాణించే సమయం ఎక్కువ పడుతుంది. 20,000 దాటంగానే 4 లేన్ రోడ్లు చేయాలి, 40,000 దాటంగానే 6 లేన్ రోడ్లు చేయాలి. కాబట్టి ఇమీడియట్గా ముఖ్యమైనది ఈ రోడ్లన్నీ, ఇందాక ముందు చెప్పుకున్న రోడ్లన్నీ కూడా 4 లేన్ చేస్తే మాత్రమే ఇండస్ట్రియల్గా హెవీ వెహికల్స్ వెళ్ళడానికి, సేఫ్గా యాక్సిడెంట్ జరగకుండా వెళ్ళడానికి, తక్కువ సమయంలో ప్రయాణించడానికి, మనం ఏ ప్రాంతానికైనా తక్కువ టైంలో వెళ్ళాలి అనుకుంటే ఈ సర్వీసబిలిటీ ఇంక్రీజ్ చేయాలి. అంటే సర్వీసబిలిటీ అనేది ఒక క్రైటీరియా. అంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతున్న కొద్దీ రోడ్డు విడ్తుని పెంచాలి. పెంచకపోతే ఏమవుతుంది, సర్వీసబిలిటీ, ఆ రోడ్డు యొక్క ఉపయోగం తగ్గుతూ ఉంటుంది. కొంత సేపు అయిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయ్యే కండిషన్స్ వస్తాయి. ఎందుకు జామ్ అవుతుంది అంటే ట్రాఫిక్ ఆ రోడ్డు ఆ వాల్యూమ్ని సరిగ్గా ట్యాకిల్ చేయలేకపోతుంది. ఒక ముఖ్యమైన అదృష్టమైన విషయం ఏంటంటే, మనం చెప్పిన ఈ 4 లేన్ చేయాల్సిన రోడ్లలో సాధ్యమైనంత వరకు ఎక్కడా కూడా మనకి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది లేదండి. ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చాలా కాంప్లికేటెడ్ విషయం. అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి మనం ఇమీడియట్గా 4 లేన్ చేసుకునే ఆస్కారము ఈ జిల్లాలో ఉంది. మనం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలంటే రోడ్లు ఎలా ఉన్నాయనేది ముందు ఆలోచిస్తాం. ఈరోజు ప్రభుత్వం ఎన్నిసార్లు రోడ్లు వేసినా రోడ్లు పాడైపోతున్నాయి, గుంటలు పడుతున్నాయి, లారీలు ఆగిపోతున్నాయి, మోటార్ సైకిల్ పంచర్లు అవుతున్నాయి. ఏంటి రోడ్ల పరిస్థితి అని చాలామంది అధికారులు నిలదీస్తూ ఉంటారు.
ఈ మధ్య రోడ్డు వేసారు, ఎందుకు పాడైపోయింది? అదేవిధంగా అసలు ఈ పాడైపోవటానికి కాంట్రాక్టర్కి సంబంధాలు ఎలాగుంటాయి? కాంట్రాక్టర్ రోడ్డు వేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అతను బాధ్యత తీసుకోవాలి? దాని మీద అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంటుంది అనే మొదలగు విషయాల మీద మనతో చక్కటి సూపర్ టాక్ షోలో మన సూపరింటెండెంట్ ఇంజనీర్ సతీష్ గారు ప్రజలందరికీ ఒక అవగాహన కల్పించడానికి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తున్నారు. చూడండి. చాలామంది ప్రజలు కానీ విలేకరులు కానీ మా దగ్గరికి వచ్చి ఈ రోడ్డు వేగనే పోతుందండి, ఈ రోడ్డు అధ్వాన పరిస్థితుల్లో ఉంది, వేసిన నాణ్యత లోపం ఉంది అనేది మేము ఫ్రీక్వెంట్గా వింటుంటాం. అసలు రోడ్డు టెక్నాలజీలో రోజు రోజుకి మార్పు వస్తుంది. మన చిన్నతనంలో చూసినట్టంటే ఒక 10 సంవత్సరాల క్రితం కూడా మనం చూసినట్టయితే ఈ రోడ్డు కన్స్ట్రక్షన్లో గ్రావెల్, ఎర్రగా ఉండే మట్టి వాడేవాళ్ళు. గ్రావెల్ అంటే చాలామంది అనుకుంటారు ఈ మట్టి ఎర్రగా ఉండాలి, ఎర్రగా ఉంటే అది గ్రావెల్ అనుకుంటారు. సాయిల్ మెకానిక్స్ థియరీ ప్రకారము గ్రావెల్ అంటే ఒక సైజు ఉన్న మెటీరియల్. అయితే దానికి ఇంకొక లక్షణం ఉంది, ప్లాస్టిసిటీ అంటే జిగురు ఉండే గుణము 6% కన్నా తక్కువ ఉండాలి. అయితే భారతదేశంలో చాలా తక్కువ ప్రాంతాల్లో గ్రావెల్ దొరుకుతుంది. అది గోవా లాంటి ప్రదేశాల్లో దొరుకుతుంది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే ఆ గ్రావెల్ అనేది లేదు. ఇంతవరకు ఎర్రమట్టినే మనము గ్రావెల్ అనుకునేవాళ్ళం. దాంట్లో ప్లాస్టిసిటీ ఎక్కువ ఉండేది. రోడ్డు వేయంగానే బాగా జిగటగా ఉండి గట్టి పట్టుకోవాలి అనే తత్వం ఆ రోజుల్లో ఉండేది. దీంట్లో కొంతమంది ఇంజనీర్లు అంటే ఈ స్పెసిఫికేషన్ మొదటి నుంచి ఉన్న గ్రావెల్ ప్లాస్టిసిటీ 6% కన్నా తక్కువ ఉండాలని తెలిసినా దాని మీద ఎక్కువ దృష్టి సాధించగా ఈ రోడ్లు ఎందుకు పాడవుతున్నాయి అని బాగా కొంతమంది భావన్ రావు గారు లాంటి ఇంజనీర్లు దీని మీద చాలా స్టడీ చేసి దీనికి సమస్యల్లా గ్రావెల్ వాడటం వల్లనే రోడ్లలో పాడవుతున్నాయి అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఏం చేస్తుంది ఈ గ్రావెల్ అంటే, కింద ఉన్న వాటర్ని ఎప్పుడైతే కింద నుంచి నీళ్ళు వచ్చినాయో, వర్షం వస్తుందో, వచ్చినప్పుడు ఈ గ్రావెల్ క్యాపిలరీ యాక్షన్ ద్వారా పైకి పీల్చుకుంటుంది. పీల్చుకొని బీటీ లేయర్ వరకు వస్తుంది. ఆ బీటీ లేయర్ వరకు రాగానే ఆ బీటీకి అంటే విటమిన్కి నీళ్లు తగిలితే ఎంత క్వాలిటీ అయినా ఎంత కొత్తదైనా కూడా పోతుంది. ఆ విధంగా పోతూ ఉండే. అయితే చాలా రోడ్లు ఎప్పుడో వేసినాయి కాబట్టి ఇంకా ఆ గ్రావెల్ వాడి ఉన్న రోడ్లు మాత్రమే ఉన్నాయి. అది ఒకటి ప్రధానమైన రోడ్డు పాడవడానికి కారణం. రెండో విషయానికి వస్తే ఈ 10 సంవత్సరాలు బట్టి మనము ఆ స్పెసిఫికేషన్ తీసేసి ఓన్లీ రాక్ బేస్డ్ మెటీరియల్స్ వాడుతున్నాం. అంటే 40 mm మెటలు, 20 mm మెటలు, 12 mm, దాని తర్వాత 6 mm స్టోన్ డస్ట్, నాన్ ప్లాస్టిక్ మెటీరియల్స్ని మనం ఎప్పుడైతే వాడకంలో తీసుకొచ్చామో ఆ రోడ్లు ఇప్పుడు పాడవట్లేదు. కాబట్టి ఈ స్పెసిఫికేషన్స్ అనేది అంటే లోకల్ కండిషన్స్ మీద ఆధారపడి పాత రోడ్లు అవి పాడవుతున్నాయి. ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీని మనము ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేసే మంచి కొత్త రోడ్లన్నిటికి కూడా ప్లాన్ వర్క్లు అంటే హెవీ రిపేర్స్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసే రోడ్లన్నిటిలో కూడా వాడుతున్నాం. కానీ పాత రోడ్లు ఇంకా ఇదే ప్రమాణాలతో ఉన్నాయి. అవి స్టెప్ బై స్టెప్ మనం తీసుకుంటూ రావాలి. ఇక రెండో కారణము ఈ మెటీరియల్ కాకుండా రెండో కారణం ఏముంటుందంటే డ్రైనేజ్. ఏదైనా రోడ్డుకి వేరే దేశాల్లో ఎక్కడ చూసినా కూడా డ్రైన్ కట్టకుండా రోడ్డు వెయ్యరు. ఎందుకంటే నీళ్లు రోడ్డుకి శత్రువు. డ్రైన్స్ లేకపోవటం వల్ల మీరు గమనిస్తారు, ఏ విలేజ్లో అయినా సరే నీళ్లు ఎప్పుడైతే మురుగునీళ్ళు కానీ పక్కన వాడిన నీళ్లు కానీ రోడ్డు మీదకి వస్తాయి, వర్షాకాలం కానీ ఎప్పుడైనా ఆ రోడ్డు పాడవుతుంది. మీరు ఎన్ని ప్రమాణాలతో ఎంత ఖచ్చితంగా వేసినా కూడా మనకి రోడ్లు పాడవుతాయి. కాబట్టి ఈ డ్రైనేజీ వ్యవస్థని సైడ్ డ్రైన్స్ దాంట్లో నీళ్లు పోయే విధంగా ఒకవేళ డ్రైన్ కట్టినా ఆ మున్సిపాలిటీ కానీ లేదు ఆ పంచాయతీ కానీ సరిగ్గా దాన్ని నిర్వహించకపోవటం వలన ఆ రోడ్లు పాడవుతున్నాయి. ఇక మూడవది
ఎక్కడైతే వీక్ సాయిల్స్ ఉన్నాయో, వీక్ సాయిల్స్ అంటే బీసీ సాయిల్స్ కానీ చౌడు భూములు కానీ ఉన్న చోట దానికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఆ రోడ్లని దానికి సంబంధించిన టెక్నాలజీని వాడాలి. అది వాడినప్పుడు రోడ్డు ప్రమాణాలు పెరుగుతాయి. నాలుగోది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే లారీలు ఓవర్లోడ్. చాలామంది అనుకుంటారు ఈ రోడ్డు మీద 100 టన్నులు 50 టన్నులు లారీలు పోతున్నాయండి, అందుకనే రోడ్డు పాడవుతుందని. 50 టన్నులు 100 టన్నులు పోవటం అని రోడ్డు పాడవదండి. ఎక్కడ పాడవుతుందంటే ఒక్కొక్క యాక్సిల్, అంటే మన భారతదేశంలో ఒక లారీకి ఒక యాక్సిల్ అంటే ఇటు 2 టైర్లు ఉంటాయి, దీన్ని యాక్సిల్ అంటారు. ఒక్కో టైర్ మీద 2.5 టన్నులు బరువు ఉంటుంది. అర్థానికి ఆ యాక్సిల్కి 10.2 టన్స్ లోడు వేయచ్చు. ఆ 10.2 టన్స్ లోడు వేసి 50 టన్నులు మొయ్యాలి అంటే 5 యాక్సిల్స్ పెట్టాలి. 100 టన్నులు మొయ్యాలి అంటే 10 యాక్సిల్స్ పెట్టాలి. పెడితే రోడ్డు ఏమీ పాడవదు. ఎందుకు పాడవుతుంది? ఓవర్లోడింగ్ అంటే ఏమిటి అంటే, ఓవర్లోడింగ్ అంటే మనకి 10.2 టన్స్ ఉండవలసిన యాక్సిల్ మీద 15 టన్నులు వేసినా 20 టన్నులు వేసినా అది ఓవర్లోడ్. ఆ ఓవర్లోడు 10 టన్నుల దగ్గర 20 టన్నులు వేస్తే ఒక్కసారి 99 లారీలు ఆ ప్రదేశం నుంచి పోయినంత డ్యామేజీ జరుగుతుంది. ఐఐటి మెడ్రాస్లో దీని మీద స్టడీ చేశారు. కాబట్టి ఒక్క లారీ పోయిన ఓవర్లోడ్తో 10 టన్నుల బదులు 20 టన్నులు ఒక యాక్సిల్ మీద కనుక వచ్చినట్టయితే ఆ రోడ్డు ఎంత గొప్పగా వేసినా ఆగే క్వశ్చన్ లేదు. అయితే దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. మేము కొన్ని రోడ్లు చూసాం, సూర్యాపేట అశ్వరాపేట రోడ్లో లారీలు చూసాం. చూస్తే గ్రానైట్ క్వారీ నుంచి వచ్చే ఎక్కువగా దాన్ని క్వాంటిటీ చెప్తున్న టన్నేజ్ చెప్పలేదు, 35 క్యూబిక్ మీటర్లు అని చెప్తారు. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి 80 టన్నులు వస్తుంది. కానీ దానికి ఉండేది 5 యాక్సిల్సే ఉంటాయి. సో అలాంటి లారీల వలన మనకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. అదొకటి. రెండోది, కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు మనం వేసినప్పుడు బీటీ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ లోడ్లు ఉండవు కాబట్టి ఒక అంగుళం మందం మాత్రమే బీటీలు ఎగరేస్తాం. ఈ దమ్ము చక్రాలు దాని మీద తిరిగి అవి బీటీని కట్ చేయటం వలన దాంట్లో నీళ్లు ఆగి అలా విధంగా రోడ్లు పోతున్నాయి. కాబట్టి రోడ్డు యూజర్స్ ఏదైతే ఈ ట్రక్ డ్రైవర్స్ కానీ ట్రక్ ఓనర్స్ కానీ లేదు ఈ ట్రాక్టర్ ఓనర్స్ కానీ వీళ్ళ నెగ్లిజెన్సు దీనివలన కూడా మనకి రోడ్లు పాడే అవకాశాలు బాగా ఉన్నాయండి. ప్రజలకి అంత విజ్ఞప్తి చేసేది ఏంటంటే లారీలు ఓవర్లోడ్ చేయడం అనేది కొంతమంది చేస్తుంటారు. అది మెయిన్ రోడ్ల మీద అది పెద్ద పెద్ద వాళ్ళు చేస్తారు. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆర్టీఏ మెకానిజము సరిపోతుంది. దాన్ని బలోపేతం చేయాలి. దాని గురించి మేము చర్చిస్తున్నాం ఏం చేయాలనేది. ఇక మన చేతిలో ఉన్న విషయం, ముఖ్యంగా ప్రజల చేతిలో ఉన్న విషయం ఏంటయ్యా అంటే, అందరినీ బాధించే విషయం ఏంటంటే సామాజికమైన బాధ్యత లేకుండా దమ్ము చక్రాలని మనం రోడ్ల మీద తిప్పటం. కనీసం వాడు ట్రాక్టర్ డ్రైవరు టిఫిన్ చేయడానికో టీ తాగడానికి కూడా ఆ దమ్ము చక్రాలు ఉన్న ట్రాక్టర్లను వేసుకొని టీ కొట్ల దగ్గర వచ్చిన రోజులు కూడా మేము చూసాం. అయితే మాకు ప్రత్యక్షంగా అధికారాలు లేవు. వాళ్ళని మేము చేసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాం తప్పితే, అలాంటిది ఎంతమంది అధికారులు వస్తారు, ఎంతమంది అధికారులు ప్రతిరోజు ఎక్కడో తెల్లవారుజాము 4ంటికో 5ంటికో వెళ్తుంటారు. ఇంతమందిని మనము పట్టుకొని ప్రశ్నించడమో కేసులు పెట్టడమో చేయటం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల కోట్లాది రూపాయల మీద నిన్న వేసిన రోడ్డు ఈరోజు పోతుందంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా కల్లూరు ఎక్కడైతే చెరువు ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ పరిసర ప్రాంతాలు, మాగాణి ప్రాంతాలు ఉన్న చోట ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలే స్వచ్ఛందంగా దీనికి ఏం లేదండి, ఒక 500 నుంచి 1000 రూపాయలు పెడితే దానికి ఒక పట్టా దొరుకుతుంది. ఆ పట్టా దొరుకుతుంటే మనము రోడ్డు మీద పోయినా ఏమవుతుంది, అది 2 అంగుళాలు 3 అంగుళాలు వెడల్పు ఒక పట్టా ఉంటుంది, ఎవరైనా చేసిస్తారు. అది ఆ పట్టా తొడుక్కొని వెళ్ళండి. కత్తి ఎడ్జిలాగా ఉండకుండా వెడల్పుగా ఉండటం వలన అది రోడ్డు పాడవదు. దీనివలన రోజు యూజ్ చేసే రోడ్డు మీరే యూజ్ చేస్తారు మీ ఊర్లో, బయట వాళ్ళు వచ్చేది తక్కువ. కాబట్టి సామాజిక బాధ్యత ప్రతి మనిషికి ప్రతి ప్రజల్లో ఉండి గ్రామంలో కట్టుబాట్లు చేసుకొని మనము దమ్ము చక్రాలతో రోడ్డు ఎక్కకూడదు.
ఒకవేళ ఎక్కవలసి వస్తే దానికి పట్టాలు వేసుకోవాలి. 1000 రూపాయలు అంటే ఈ రోజులో 500, 1000 రూపాయలు అంటే పెద్ద కష్టమైన విషయం కాదు. మనం పెట్టే అనేక ఖర్చుల్లో, మన వ్యవసాయాన్ని పెట్టే ఖర్చుల్లో ఇది ఒక్కటి కనుక చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సామాజిక బాధ్యత తీసుకొని వేస్తే మనం ఈ సమాజానికి ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాం. మనము రోడ్డు మీద వెళ్తుంటే గమనిస్తుంటాం, రోడ్డు అంతా బాగుంటుంది, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు చాలా బాగుంది, ఎక్కడో పెద్ద గుంట వస్తుంది. ఆ గుంట పట్టడానికి 1 or 2 days టైమే పడుతుంది. అక్కడ లోకల్ ప్రాబ్లం ఏదైనా ఉండొచ్చు, అక్కడ సాయిల్ మంచిగా ఉండకపోవచ్చు, రోడ్డు వేసేటప్పుడు అక్కడ ఏదైనా పనివాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఏదైనా కేర్ తీసుకోవడం వల్ల గుంట ఏర్పడుతుంది. దాన్ని ఇమీడియట్గా స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అనేది మనకి సామెత ఉంది. అది చేసినట్టయితే కరెక్ట్గా అక్కడితో ఆగిపోతుంది. కానీ ఇది పెద్ద అయిన తర్వాత రోడ్డు బాగా పాడైన దాకా చూస్తున్నారు అనే విమర్శ గ్యారంటీగా ఉంది. అది నిజమండి. ఇంత క్రితము రోడ్డు మెయింటైన్ చేయడానికి మనకి గ్యాంగ్ మజ్దూర్స్ ఉండేవాళ్ళు, ఒక వ్యవస్థ ఉండేది. దాన్ని రాను తీసేయడం జరుగుతుంది. రిటైర్ అయిపోవడం తప్పితే కొత్త వాళ్ళని ఎవరిని కూడా రిక్రూట్ చేయడం జరగలేదు. అయితే దీనికి కాంట్రాక్టర్స్ని ఉపయోగించినప్పుడు మనము కాంట్రాక్టులు ఫైనలైజ్ చేయడానికో లేట్ అవ్వటము, లేదా కాంట్రాక్టర్ వచ్చినా కూడా అతను ఒక చిన్న ప్యాచ్ కోసము ఒక ట్రాక్టర్ మనుషులు తీసుకొని కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక 4-5 ప్యాచ్లు అయిన తర్వాత 4-5 రోడ్లు కలిపి చేద్దామని ఒక అలసత్వం ఉండటము అనేది జరుగుతుంది. దానికి ఈ కోల్డ్ మిక్సింగ్ టైప్లో అంటే ఈజీగా తొందరగా చేసే విధానాన్ని మేము ఆలోచిస్తున్నామండి. దానికి కాంట్రాక్టర్కి దానికి స్పెషల్ రేట్ అంటే ఒక 4 తట్ల మట్టి తీసుకుపోవాలి అంటే దానికి ట్రాక్టర్ మట్టి తీసిన రేటు కుదరకుండా అది ఈ మధ్యన చర్చించాము. మా హార్టికల్చర్ ఇంజనీరింగ్ చీఫ్ వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్యల మీద కొత్త ప్రభుత్వం కాబట్టి ఈ సమస్యలన్నిటి కూడా స్టడీ చేస్తున్నాము. చేసి ముందు ఇలాంటి పార్ట్ హోల్స్ ఎప్పుడు పడితే వితిన్ 24 hours 48 hours దీన్ని పూర్తి చేయాలని సంకల్పం ఉంది. దీనికి కొద్దిగా మెకానిజము, స్పెసిఫికేషన్స్, రేట్స్ ఇవి మార్చుకోవాలి. దీని మీద చర్చ జరుగుతోంది. తొందరలోనే దీనికి ఒక సొల్యూషన్ తెస్తామని మేము అనుకుంటున్నాం. మేము దాదాపు అన్ని వర్క్లు కాంట్రాక్టర్కి ఇచ్చి చేయించడం జరుగుతుంది. దాంట్లో మెయింటెనెన్స్ వర్క్స్ అని ఉంటాయి. అవి ఏ సంవత్సరం ఆ సంవత్సరం ప్యాచ్లు వేయటము, జంగిల్ క్లియరెన్స్ అంటే చెట్లు తీయటము, లో బెర్మ్ ఫిల్లింగ్ అంటే పక్కన బెర్మ్స్ తగ్గిపోతే దాంట్లో మట్టిపోయటము, ఎక్కువ హై బెర్మ్స్ ఉంటే కట్ చేయటము, రంగులు వేయటము, ఇవన్నీ బోర్డులు పెట్టడం, ఇవన్నీ జరుగుతాయి. వీళ్ళు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్స్ అంటారు. అలాగే స్పెషల్ రిపేర్స్, ప్లాన్ వర్క్స్ అని అంటారు. అవి కూడా మేజర్ కాంట్రాక్టర్ చేస్తారు. తర్వాత ఇంకా స్కీమ్ వర్క్స్ ఉంటాయి. వీటికి ఒక్కో దానికి ఒక్కో రకమైన మెయింటెనెన్స్ పీరియడ్ అంటే డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ అనేది ఒకటి ఉంటుంది. రోడ్డు కంప్లీట్ చేసిన మెయింటెనెన్స్ వర్క్ అయితే 1 year లోపల ఏ డిఫెక్ట్ వచ్చినా కూడా ఆ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళు చేయాల్సి ఉంటుంది. రెండోది ఈ ప్లాన్ వర్క్స్, ఎస్ఆర్ వర్క్స్ అలాంటివి ఉన్నప్పుడు, స్పెషల్ రిపేర్ వర్క్స్ ఉన్నప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల వరకు ఆ రోడ్డు మీద వాళ్ళు ఏదైతే పోర్షన్ చేశారో ఆ పోర్షన్ అంటే బీటీ చేస్తే బీటీ, షోల్డర్ చేస్తే షోల్డర్స్, వీటన్నిటిలో ఏదన్నా కనుక డ్యామేజ్ వచ్చినట్టయితే ఆ కాంట్రాక్టరు స్వయంగా తన ఖర్చులతో చేసుకోవాలి. కొన్ని వర్కులు సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేసే వర్కులు 5 సంవత్సరాల డిఫెక్టివ్ లయబిలిటీ పీరియడ్ ఉన్నాయి కూడా ఉన్నాయి. 5 సంవత్సరాల పీరియడ్ పెట్టినప్పుడు మాత్రము స్పెషల్ కండిషన్స్కి వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బడ్జెట్కి కనుక సంబంధించినట్టయితే మనము ఓన్లీ 2 సంవత్సరాలు మ్యాక్సిమం డిఫెక్టివ్ లయబిలిటీ పెడతాం. ఆ లోపల కాంట్రాక్టర్ ఏదైనా క్వాలిటీలో కానీ ఏది తేడా వస్తే వాళ్ళు చేయాలి. ఒకవేళ వాళ్ళు చేయని పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర 5% మేము మా దగ్గర డబ్బులు అలాగే పెట్టుకుంటాము సెక్యూరిటీ డిపాజిట్ కింద. వాళ్ళు చేయని పరిస్థితుల్లో మేమే దాన్ని చేసి ఆ ఎస్టిమేటు ఎంతైతే అయ్యిందో వేరే కాంట్రాక్ట్ ద్వారా చేయించి దాన్ని ఒరిజినల్ కాంట్రాక్ట్ డిపాజిట్లోంచి మేము కట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో, అన్ని ప్రాంతాలని చెప్పడం లేదు, కొన్ని ప్రాంతాల్లో రైతులు కానీ ప్రజలు కానీ ఏం చేస్తున్నారంటే
ఈ ఇంట్లో ఉండే పేడ ఇవన్నీ పల్లెటూరులో తీసుకొచ్చి రోడ్డు పక్కన వాళ్ళు స్టోర్ చేయడం జరుగుతుంది. ఒకటి వాళ్ళకి స్థలం లేకపోవచ్చు, రెండోది ఈజీగా ట్రాన్స్పోర్ట్ ఉండటం అని అనుకోవచ్చు. అది చేయటం వల్ల ఏమవుతుందంటే రోడ్లు దెబ్బతింటమే కాకుండా అది కనపడటానికి కూడా అసహ్యంగా ఉంది. ఏదైనా ఒక గ్రామానికి పోతే మామూలు మన సామెత ఉంది, ఇల్లు చూసి ఇల్లాలను చూడాలి అని. అలాగే ఆ ఊరిలో ఉన్న రోడ్డును చూసి ఆ ఊరి యొక్క సామాజిక బాధ్యత ఏదో మనం చెప్పవచ్చు. చాలామంది ఇట్లా కొన్ని గ్రామాల్లో ఇలా చేయటం వలన అసహ్యంగా ఉండటం, దోమల పడద, వ్యాధులు రావడమే కాకుండా రోడ్లు పాడవడమే కాకుండా యాక్సిడెంట్లు జరగడం కూడా చాలా చోట్ల చూస్తున్నాం. ఇదొకటి. రెండోది, కొత్తగా ఇంత క్రితం తాడి చెట్లు ప్రతి రైతు పెంచేవాళ్ళు. పెంచి తాటాకులను వాడి ఈ ఇళ్ళకి కానీ గొడ్ల కొట్టాలకి కానీ వాడేవాడు. ఇప్పుడు కాంక్రీట్ ఇల్లు రావడంతో వాటి యొక్క ఉపయోగం పోవటం వలన అవి ఉపయోగం లేకుండా ఉన్నాయి. అవి గుదిబండగా తయారైనాయి. పొలాల్లో ఉంటే ఆకులు పడి తర్వాత వాటి నీడ వలన పంట దిగుబడి తగ్గుతుందని అవన్నీ నరికేస్తున్నారు. నరికేసిన వాళ్ళు ఎక్కడో పోగేసి మిగిలిన పనికిరాని పదార్థాన్ని తగలబెడితే కరెక్ట్గా ఉంటుంది. అలా కాకుండా మనకేమిటి అని చెప్పి ఈ తాడి చెట్లు మిగిలిన ముక్కలని తీసుకొచ్చి రోడ్డు పక్కన పడేస్తున్నారు. ఇది ఎంత సబబో చెప్పండి. దానివల్ల రాత్రిపూట ఎవరైనా, మీకు సంబంధించిన వాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఆ రోడ్డు మీద పోతూ ఆ నల్లగా ఉన్న రోడ్డు పక్కన ఇది నల్లగా ఉన్నాయి కనపడక యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రజలకి దీని సందర్భంగా అప్పీల్ చేసింది ఏంటంటే ఇట్లా పేడ కుప్పలు వేయటము, తాడి చెట్లు, ఈ పనికిరాని వస్తువులు అవన్నీ కూడా రోడ్ల మీద వేయటము. చాలా చోట్ల చూసాం సామిల్స్ ఉంటాయి. ఆ సామిల్లు యజమాని లారీలోంచి ఆ రోడ్డు మీద నుంచి పక్కకు బారబోస్తారు. ఇవన్నీ కూడా రేపు రోడ్డు యాక్సిడెంట్లు అవడానికి దోహం చేస్తున్నాయి. కాబట్టి మన చేతిలో ఉన్నవి, ప్రభుత్వం వచ్చి చేయక్కర్లేదు. ఇవి మన సమాజంలో రైతులు కానీ ప్రజలు కానీ సామాజిక బాధ్యత తీసుకొని ఓహో ఇది చేసి ఇది నష్టం జరుగుతుంది అని కనుక చేసినట్టయితే మన రోడ్లని మన పరిశుభ్రంగా ఉంచుకోవటం, అందంగా కాకుండా యాక్సిడెంట్ అవ్వకుండా సురక్షితంగా ఉంచుకోవడానికి కూడా తోడ్పడుతుంది. సాధారణంగా చాలామంది ప్రయాణాల్లో ఉన్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా మారుమూల ప్రాంతం కానీ ఏజెన్సీ ప్రాంతం కానీ ఎక్కడైనా వెళ్ళాలంటే రోడ్లు ఎలా ఉన్నాయని పక్క వాళ్ళు అడిగి తెలుసుకుంటుంటారు. ఈరోజు కొన్ని చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు అధ్వాన స్థితిలో ఉన్నదన్నది జగమెరిగిన సత్యం. అసలు ఈ రోడ్లు అభివృద్ధి పరచాలంటే ఏం చేయాలి, ప్రభుత్వానికి నివేదికలు ఎలా పంపారు, ప్రభుత్వం నుంచి స్పందన ఎలా ఉంది, ప్రభుత్వం ఎంతవరకు ఫండింగ్ ఇస్తే రోడ్ల అభివృద్ధి జరుగుద్ది అనే దాని మీద మన సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు మన సూపర్ టాక్ షోలో చక్కటి వివరాలు ఇస్తున్నారు. అదేదో మీరే చూడండి. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రోడ్లు అంటే ట్రాఫిక్ తక్కువగా ఉండి గ్రామాలకు వెళ్ళే రోడ్లు ముఖ్యంగా అభివృద్ధి చేయడానికి నబార్డ్ నుంచి రూరల్ డెవలప్మెంట్ దాని నుంచి మనము నిధులు తీసుకోవడం జరుగుతుందండి. ఒక 2 వీక్స్ బ్యాక్ చీఫ్ ఇంజనీర్ గారి దగ్గరికి మేము ప్రతిపాదనలు తీసుకెళ్ళాము. ఈ బడ్జెట్లో పెట్టడం కోసము, దాన్ని డీల్ చేయడం కోసము. ముఖ్యంగా ఈ కల్లూరు షుగర్ ఫ్యాక్టరీ, తర్వాత పాలేరు షుగర్ ఫ్యాక్టరీ, ఈ ఏరియాలో చెరుకు పండించే రైతులు చెరుకు ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ అయ్యే మార్గాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. దీనివల్ల చెరుకు బళ్ళు మీకు తెలుసు ఎక్కువ ఎత్తు కట్టి వాళ్ళు తీసుకెళ్తుంటారు. రోడ్డు కనుక సమంగా లేకుండా హెచ్చు తగ్గులతో ఉంటే ఈ బండ్లు, ట్రాక్టర్స్ కానీ బళ్ళు కానీ కింద పడిపోతుంటాయి. దాని గురించి మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ రోడ్లన్నీ కూడా దాదాపు 40 రోడ్లు ప్రతిపాదించాము. 100 కోట్ల రూపాయలతో మనం ప్రతిపాదించాం. చీఫ్ ఇంజనీర్ గారు చూసి ఏమైంది అన్నారు. లేదు సార్, ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ, ఈ షుగర్ ఫ్యాక్టరీస్ ఉండటం వలన దానికి ప్రజలు ట్రాఫిక్ లేకపోయినా బళ్ళు పోవటం కోసము, సేఫ్గా వెళ్ళటం కోసం ఇది చేయాలి అని చెప్పాము. దాని మీద ఈ బడ్జెట్ తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు. ఖమ్మం జిల్లా పారిశ్రామికంగా దినదిన అభివృద్ధి చెందే రోజులు ముందున్నాయి. ఈరోజు రోడ్ల అభివృద్ధి, కొత్త కొత్త ప్రపోజల్స్, కొన్ని చోట్ల రోడ్లు వేయడానికి కావాల్సిన నిధులు, వీటన్నిటి మీద మన ఆర్ఎండ్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు పంపడం జరిగింది. ఈరోజు మైన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకి
పారిశ్రామికవేత్తలకు కూడా ఈ చక్కటి సదుపాయంగా ఉంటుంది. రోడ్లు బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. అదేవిధంగా రోడ్లు కూడా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా ప్రజలకు ఉంటుంది అనే దాని మీద మన ఆర్ఎన్బి ఇంజనీర్ గారు సతీష్ గారు ఒక చక్కటి వివరణ ఇస్తున్నారు. వారి మాటల్లోనే వినండి. మన ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఈ కోల్ మైన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ కోల్ మైన్స్ మనకి తెలుసు, కొత్తగూడెము, ఇల్లందు, మణుగూరు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. మనకి కరెంటు కోత ఉంది. దాని గురించి మన ప్రభుత్వము ఇక్కడ కోల్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయాలి. తర్వాత కొత్త కోల్ మైన్స్ను ఓపెన్ చేయాలి. తర్వాత ఈ ఎలక్ట్రికల్ థర్మల్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ పెట్టాలి అని సంకల్పంతో ఉంది. ఈ అన్ట్యాప్డ్ ఏరియా ఒకటి ఉందండి. అది ఏంటంటే గుండాల ఏరియా. ఆ గుండాల మండలానికి, గుండాల వెళ్ళటానికి మేము ఇప్పుడు ఒక రోడ్డు ఇళ్ళ నుంచి గుండాల వరకు వేస్తున్నాం. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సంవత్సరం చివరి వరకు దాన్ని పూర్తి చేస్తాం. ఇవి కాకుండా వరంగల్ నుంచి పసరా నుంచి వచ్చే రోడ్డు ఒకటి, మణుగూరు నుంచి వచ్చే ఒక రోడ్డు ఒకటి, ఇవన్నీ చేసి అక్కడ మామకన్ను, మర్కోడు ఈ ఏరియాలో కమ్యూనికేషన్ పెంచినట్టయితే రేపు మనం సింగరేణి కాలనీస్ ద్వారా అక్కడ మైన్స్ నుంచి బొగ్గు తీసి దాని థర్మల్ విద్యుత్ కేంద్రాలకి తరలించి ఈ విద్యుత్ కొరత తీర్చడం కోసము, ఇండస్ట్రియల్గా డెవలప్ చేయడం కోసము మనము ఈ రోడ్డుని అభివృద్ధి చేయాలి. దీంట్లో భాగంగా మనము లెఫ్ట్ వింగ్ ఏరియాలకి రోడ్లు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇస్తోంది. ఆ డబ్బు కనుక దీనికి శాంక్షన్ చేసినట్టయితే సుమారు మొన్న అన్నీ తిరిగి మేము ప్రతిపాదన తయారు చేస్తున్నాము. ఒక 1000 కోట్ల రూపాయలు కనుక పెట్టినట్టయితే ఈ ప్రజలకి ఈజీగా రవాణా కోసము, ఇండస్ట్రియలిస్టులు కానీ ఎవరైనా డెవలప్ చేయడానికి ఇండస్ట్రియల్ వైజ్ కానీ, అక్కడ ఉన్న ఈ ట్రైబల్స్కి ఆరోగ్యపరమైన ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఖమ్మం జిల్లాలో ఇది ముఖ్యంగా చేపట్టి ట్రైబల్ ఏరియాలో బాగా వెనకబడిన ప్రాంతము ఈ గుండాల ఏరియానే. దీన్ని డెవలప్ చేసి మనం చేసినట్టయితే రేపు స్టీల్ ప్లాంట్ కూడా వస్తుంది అంటున్నారు. కొత్తగూడెం, ఎల్లందు, బయ్యారం ఈ ఏరియాలో. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఈ రోజు నుంచి మనం ప్రణాళికలు వేసి రోడ్డును డెవలప్ చేస్తే అప్పుడు మళ్ళీ రోడ్ డెవలప్ చేయాలంటే ఈ ఫారెస్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. దీనికి టైం పడుతుంది. రోడ్డు వేయడానికే మీకు హెవీ ఎక్విప్మెంట్ పోవాలి అంటే 2-3 మంచి రోడ్లు ఏందో పోవు. దానికోసమని రోడ్డు వేయడానికి 2-3 సంవత్సరాలు మనం టైం తీసుకున్నట్టయితే అభివృద్ధి కుంటుపడుతుంది. మనకి సమస్యలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ఈ కోల్ ఇండస్ట్రీ మీద మనం దృష్టి పెట్టి రోడ్డుని ఇప్పటి నుంచే కనుక డెవలప్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ట్రైబల్ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ రోడ్లు అభివృద్ధి చేయాలని మేము ప్రతిపాదన తయారు చేస్తున్నాం. ముఖ్యంగా డిపార్ట్మెంట్లో కొన్ని సమూలమైన మార్పులు తీసుకురావాలి. దాంట్లో ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆఫీసర్స్ అనేది ఒక క్రైటీరియా ఉంటుంది చాలా రోజులు బట్టి. ఇప్పుడు కంప్యూటర్స్ రావటం వలన, కమ్యూనికేషన్ పెంచడం వలన ఈరోజు ఇక్కడ ఎలా ఉంది అంటే 2 నిమిషాల్లో అక్కడ తెలిసిపోతుంది మనం కమ్యూనికేషన్ ఉపయోగించుకొని. దానికి సిస్టాన్ని డెవలప్ చేయటము అనేది మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఈరోజు పెట్టుకున్న టాస్క్. అంటే ఒక వ్యక్తి సంబంధం ఇది. ఇప్పుడు కాంట్రాక్ట్స్ ఇదివరకు బాక్స్ టెండర్స్ అని చేసేవాళ్ళు, గొడవలు అయ్యాయి, పేపర్లు వచ్చాయి. ఇప్పుడు మీరు ఏ పేపర్లో చూసినా ఏమీ రావు. ఎందుకంటే సిస్టమ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ సిస్టము దాంట్లో ఏ టైంలో వాళ్ళు సబ్మిట్ చేయాలి, ఏ ఎలిజిబిలిటీ ఉందో సబ్మిట్ చేయాలి, చేయకపోతే ఈజీగా రిజెక్ట్ చేస్తుంది. దానికి కొత్తగా మొహమాటానికి పోవటానికి కానీ, అవినీతికి కానీ, ఇంకో విధమైన అలసత్వానికి కానీ తావు లేకుండా దాన్ని ఒక సిస్టంలో పెట్టడం వలన అక్కడ కూర్చున్నవాడు ఎవరైనా సరే ఆ సిస్టము తన పని తను చేసుకునే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం కోసము ఈ మోడర్న్ టెక్నాలజీ, కంప్యూటర్సు, కమ్యూనికేషను ఇవి తీసుకోవడానికి మా ఇంజనీరింగ్ చీఫ్ ముఖ్యంగా
ఇప్పుడు వచ్చిన ఇంజనీరింగ్ చీఫ్ గారు ఈ ప్రొక్యూర్మెంట్స్ కానీ ఈ గవర్నెన్స్లో కానీ చాలా విశేషమైన అనుభవం ఉన్న ఆయన. వారు ఈ సిస్టాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బహుశా మన కొత్త ప్రభుత్వంలో ఈ అలసత్వానికి కానీ ఇన్ఎఫిషియన్సీకి కానీ ఇంకొక ప్రలోభాలకు కానీ దేనికి కూడా తావు లేకుండా సిస్టాన్ని డెవలప్ చేద్దామని తపంతో ఉన్నారు. త్వరలో అవన్నీ కూడా అయ్యి ఇంకా డిపార్ట్మెంట్లో ఎఫిషియన్సీ పెరగడానికి, పారదర్శకత పెరగడానికి, తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ పనిచేయటం కోసము దీన్ని చేయటం జరుగుతుంది. టెండర్ విధానాల్లో కూడా, కాంట్రాక్టర్ విధానాల్లో కూడా, రోడ్డు మెయింటైన్ చేసే విధానాల్లో కూడా మార్పులు రావాలని కోరుకుంటున్నాం. ఇంత క్రితం రోడ్డు అంటే ఏదో 40 కిలోమీటర్ 60 కిలోమీటర్ స్పీడ్ కొద్ది గొప్ప అనుకునే రోజుల్లో ఈరోజు 100-150 కిలోమీటర్ స్పీడ్ కూడా వెళ్తున్నారు. ఆ స్పీడు తగ్గట్టు రోడ్డు ఉండటమే కాకుండా పక్కన ఉండే ఈ చెట్లు పొదలు ఇవన్నీ తీసివేయాలి. ఎందుకంటే అమెరికాలో సంవత్సరానికి 4 సార్లు జంగిల్ గడ్డి కోసేస్తారు వాళ్ళు. మనకి ఏదైనా జంతువు వస్తుంటే ముందే తెలియాలి. అంత స్పీడ్లో ఉన్నప్పుడు ఆ జంతువు తగిలితే తప్పించడానికో లేదో తగిలితేనో ఒక్క ప్రమాదం కాదు, దాని వెనుక 4 ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి రోడ్డుకి అటు ఇటువైపుగా మన బౌండరీ వరకు ఏ మొక్కలు బుష్లు అంటే ఎక్కడన్నా జంతువులు దాక్కొని ఉండే విధంగా ముందు వస్తుంటే తెలిసే విధంగా చేయాలని కూడా సంకల్పంతో ఉన్నాం. ముఖ్యంగా రానున్న రోజుల్లో వీటన్నిటి మీద సమగ్రమైన ప్రణాళికలు వేసి ఎఫిషియన్సీ పెంచడానికి, రోడ్డు సేఫ్టీ పెంచడానికి, రోడ్డును యూజ్ చేసే యూజర్స్ సేఫ్గా ఇంటికి వెళ్ళడం కోసము మనం ఈ ప్రభుత్వంలో గట్టిగా కృషి చేస్తామని మాకు నమ్మకం ఉంది. ఆ విధంగా వర్క్ స్టార్ట్ అయింది. బట్ కొంత టైం పడుతుంది ఇవన్నీ కూడా సిస్టంలో తీసుకురావడానికి.